హాయ్ అండి. నిన్న ఐపీఎల్ మ్యాచ్ భాగంగా మీరు చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ డీసీ మ్యాచ్ జరిగింది. కానీ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్కతా అయితే రేస్‌లోకి వచ్చిందండి. ఎందుకంటే ఒక మంచి విజయం సాధించింది. ఎందుకంటే 14 పరుగులతోటి సునీల్ నరైన్ ఏదైతే టాప్ ఆర్డర్‌లో మంచిగా ఆడుతున్న వాళ్ళని అలా అవుట్ చేయడం కావచ్చు. ఆ తర్వాత మీరు చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కూడా లాస్ట్‌లో టక టక వికెట్లు తీయడం కావచ్చు. దాని కారణంగా అయితే వాళ్ళైతే కొట్టలేకపోయారు. చూసుకుంటే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా అయితే అందరూ తలా కాసిన పరుగులు వేసిండ్రు. రఘువంశీ కొంచెం 44 పరుగులు హైయెస్ట్ స్కోర్‌గా ఉన్నాడు. మిగతా రింకు సింగ్ కావచ్చు, లేకుంటే టాప్ ఆర్డర్‌లో సూర్య నారాయణ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా తలా కొంచెం పరుగులు చేయడంతో 204 పరుగులు అయితే వచ్చినాయి. 205 టార్గెట్తో వచ్చిన డీసీ అయితే డూప్లిసిస్ అలానే అక్షర్ పటేల్ తప్ప మిగతా ఎవరు కూడా పెద్దగా రన్స్ అయితే రాలేదు. దాని కారణంగా అయితే అలానే చాలా కట్టడిగా బౌలింగ్ వేయడం చూసాం. సూర్యనారాయణ కానీ వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా మంచిగా బౌలింగ్ వేయడం చూసాం. ఓవరాల్గా అయితే ఇప్పుడైతే రేస్లోకి వచ్చింది. యాక్చువల్గా నిన్నటిదాకా ఏంటంటే ఇంకా డీసీ పంజాబ్ వీళ్ళందరూ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, అయిపోయింది అనుకున్నాం. కోల్కతాగా ఛాన్స్ లేదనుకున్నాం. కానీ ఇప్పుడైతే వాళ్ళైతే చూడు చాలా ఇప్పుడు ఈక్వేషన్ మారిపోయినాయి. టేబుల్‌లో చాలా మార్పులైతే రాబోతున్నాయి అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడేందంటే ఇప్పుడు ఈ డీసీ ఓటమితోటైతే కొంచెం పంజాబ్ కూడా క్వెషన్ వచ్చింది. పంజాబ్ కూడా ఎందుకంటే పంజాబు మొన్న మ్యాచ్ ఓడిపోవడంతోటైతే కొంచెం ఆ టేబుల్‌లో కొంచెం టక్ టక మార్పులైతే జరిగిపోయినాయి. మీరు ఇప్పుడు చూసుకుంటే కోల్కతా వచ్చేసి మీరు చూసుకుంటే ఇది గెలవడంతో ఎందుకంటే 10 మ్యాచ్‌లో 9 పాయింట్లతోటి ఉంది. రేస్‌లో నిలబడింది నీకు. ఎందుకంటే దీనికి ఇంకా 4 మ్యాచ్‌లు ఉండుకుంటే 4 2 8 పాయింట్లు వస్తాయి. 8 ఒక 9 ఎంత అవుతుంది 16 పాయింట్లు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి 17 పాయింట్లు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది రేస్‌లో అయితే కనిపిస్తున్నారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే డీసీ వచ్చేసి 10 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతోటి ఉంది. కానీ డీసీకి ఛాన్స్ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ గెలిస్తే ఏమవుతుందంటే 14 పాయింట్లు వచ్చాయి. 10 మ్యాచ్లకి 14 పాయింట్లు అంటే మీకు ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 4 మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలిచినా చాలు వాళ్ళు. కాబట్టి వాళ్ళు సెటిల్ అయ్యి ఉండేవాళ్ళు. కానీ నిన్న డీసీ ఓటమితో అయితే ఎస్ఆర్హెచ్కి కూడా కొంచెం అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతేనే కదా మనం పైకి వెళ్ళేది. కాబట్టి ఎస్ఆర్హెచ్ కూడా ఒక అవకాశం ఉంటుంది. కానీ గెలవాలి. ప్రతి మ్యాచ్ మనం గెలుచుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి చూడాలి ఏం జరగబోద్దో నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కూడా. కానీ ఇక్కడైతే కేకేఆర్ అయితే ఒక మంచి అవకాశాన్ని సృష్టించింది. ఎందుకంటే ఇక్కడ ఎల్హెచ్జీ కూడా మంచి అవకాశం ఉంది నిన్న కేకేఆర్ గెలవడం వల్ల. ఎందుకంటే 10 మ్యాచ్ల్లో 10 పాయింట్లతో ఉంది. అలానే పంజాబ్ కూడా మీరు చూసుకుంటే 9 మ్యాచ్ల్లో 11 పాయింట్లతో ఉంది. వీళ్ళు ఇంకొంచెం టాప్ 2+కి వెళ్ళే అవకాశం ఇంకా మెరుగుపరుచుకుంటుంది. ఇలా డీసీ గెలిస్తే వాళ్ళు టాప్లో సెటిల్ అయిపోతారు కదా. ఆర్సీబీ డీసీ టాప్లో సెటిల్ అయిపోతే ఇంకా 3-4 ప్లేసుల కోసం కొట్లాట జరగాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళటం చూసాం. అలానే ఎంఐ చూస్తే మీరు 10 మ్యాచ్ల్లో 12 పాయింట్లతోటి అది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈసారి మటుకు ఈ 2000 ఎస్పెషల్లీ అందరూ భారీ స్కోర్ అని అన్నారు. కానీ 200 అయితే 290 వచ్చినప్పటికీ ఈసారి అన్ని టీములు కూడా మంచి, ఎందుకంటే మరీ డీప్ ఒక సిఎస్కే ఎస్ఆర్హెచ్ తప్ప మిగతా టీములు కూడా వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి అయితే కొన్ని టీములను అయితే అటాక్ చేసి మంచిగా అయితే రావడం చూసాం. అన్ని టీములు టాప్ 8 టీములు కూడా మంచిగా నాకు కనిపిస్తూ ఉన్నాయి. మనం నిన్న కూడా ఆర్ఆర్ చూసాం కదా. అతను ఎవరైతే వైభవ్ సూర్యవంశీ ఉన్నారో అతను చేసిన సెంచరీ చూసాం, చిన్నపిల్లాడు. కాబట్టి ప్రతి టీంలో కూడా మంచి ప్లేయర్స్ పుట్టుకొచ్చారు. అలానే ప్రతి టీం కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపించుకుంటూ వచ్చింది. కానీ ఏదైతే డిసప్పాయింట్ చేసింది టీం ఏదైతే ఉన్నాయంటే ఎంఐ కూడా స్టార్టింగ్లో డిసప్పాయింట్ చేసింది. కానీ సిఎస్కే అలానే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు మరీ డిసప్పాయింట్ చేస్తున్నాయి. టేబుల్ బాటంలో అయితే ఆ 2 టీంలు అయితే ఉండడం చూసాం. సిఎస్కే ఎస్పెషల్లీ ధోని కెప్టెన్స్ చూసుకున్న తర్వాత కూడా పెద్దగా మెరుగైతే కనబడలేదు. ఓవరాల్గా అయితే ఆర్సీబీ, ఎంఐ, జీటీ, డీసీపీ, పంజాబ్, ఎల్ఐజీ, కేకేఆర్ ఇలా అయితే లైనప్లో ఉన్నాయండి. ఈ 7 టీంలో ఏ 4 మరి ప్లే ఆఫ్కి వెళ్తే ఎందుకు చెప్పలేం. ఇంకా ఆర్ఆర్ కూడా ఛాన్స్ ఉంది మీకు. ఆర్ఆర్కి కొంచెం టైట్ ఉంది. కానీ ఎస్ఆర్హెచ్కి అయితే అవకాశం ఉండదు. ఎందుకంటే 16 పాయింట్లు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఇంకా వాళ్ళకి దాదాపు ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 మ్యాచ్లో 10 పాయింట్ వరుసగా 5 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి కాబట్టి ఛాన్స్ ఉంది. అంత ఈజీ కాదు, ఛాన్స్ ఉంది. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మీకు ఆ సెవెన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళే ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది నాకైతే. మరి మీరేమన్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరే టాప్ 4 టీమ్స్ ఉంటాయనుకున్నారు ప్లే ఆఫ్స్లో.